నిజంగా అమ్మలు అమ్మలుగా ఉంటే కుటుంబాలు ఎంతో శాంతిగా ఉంటాయి ప్రియులారా, ఎంతో ఓదార్పుగా ఉంటాయి, ఎంతో ఆదరణ పొందుతారు కుటుంబాలు. అమ్మలు అమ్మలుగా ఉండక చాలామందిని దుఃఖపెడుతూ ఉన్నారు ప్రియులారా. అయితే ప్రభు బిడ్డలమైన మనం అమ్మలు అమ్మలుగానే ఉందాం ప్రియులారా. తల్లి ఒకరిని ఆదరించినట్లుగా నేను ఆదరిస్తానని దేవుడు అన్నట్టుగా అమ్మ అంటే ఆదరణ అంతే. అమ్మ ఎక్కడున్నా సరే అక్కడ ఓదార్పు, నెమ్మది, ఆదరణ కలగాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. ఏ స్థానంలో ఉన్న స్త్రీ అనగానే అమ్మని గుర్తుపెట్టుకోండి ప్రియులారా. స్త్రీ అనగానే ఆదరణని గుర్తుపెట్టుకోండి. స్త్రీ అనగానే ప్రేమని గుర్తుపెట్టుకోండి. స్త్రీ అనగానే త్యాగమని గుర్తుపెట్టుకోండి. స్త్రీ అనగానే భరించే తల్లి అని గుర్తుపెట్టుకోండి. స్త్రీ అనగానే ఒక బాధ్యతని గుర్తుపెట్టుకోండి ప్రియులారా. మనం ఆదరించేవారు అన్న సంగతి గుర్తు తెచ్చుకొని దేవుని కొరకు బలమైన సాక్షులంగా, ఒకవేళ మీరు ఆదరిస్తున్న ఏమన్నా కష్టం అనుభవిస్తున్నారేమో, భర్త వలన, భార్య వలన, అత్తమామల వలన, తల్లిదండ్రుల వలన, ఇరుగు వారు ఎవరి వలన మీరు బాధపడ్డా ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని గెలిపించబోతున్నాడు. విజయోత్సాహంతో మీరు నిలవబడతారు. ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి. దేవుని యొక్క మహత్తరమైన కార్యాలు మీరు అనుభవించబోతున్నారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కృంగిపోవద్దు, అలసిపోవద్దు, ధైర్యాన్ని కోల్పోవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు, దేవుని యొక్క లేఖనాలను మర్చిపోవద్దు. విడిచిపెట్టకుండా దేవుని కొరకు బలమైన సాక్షులుగా నిలవబడండి. దేవుని సన్నిధిలో చేరినటువంటి అమ్మలందరికీ మీరు ఇలాగే ధైర్యంగా ఉండాలి, ఇలాగే ప్రయాసపడాలి, ఇలాగే బాధ్యత కలిగి ఉండాలి, ఇలాగే భారం కలిగి త్యాగపూరితమైన భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ అనేకులను దేవుని కొరకు సంపాదిస్తూ అనేకులను ఆదరించే వారంగా మీరు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈలాగున మీరందరూ కూడా ఆదరించే తల్లులన్న సంగతి జ్ఞాపకం తెచ్చుకొని దేవుని కొరకు బలమైన సాక్షులుగా మీరు ఉండాలని దేవుని పేరట మీకు మనవి చేస్తున్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హ్యాపీ మదర్స్ డే. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.